పాడదు ఎండ పడేది బాగా షార్టరే. మా వాడు కొట్టిన 6 వల్ల 2000 రూపాయలు అయితే సేవ్ అయిపోయినాయి అనుకో. ఇంకెక్కడన్నా ఏమైనా వీడియోలో చెప్తా, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇంక ఇలా పని ఉంటే వేలూరు వరకు అయితే వచ్చినాం. ఇంకా అక్కడికి వచ్చి ఇంటికి పోకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి ఇంకా అలా ఇంటికి కానీ వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా లాస్ట్ టైం ఇదే గ్రౌండ్కి అయితే వచ్చినాం అనమాట, వేరే వాళ్ళ పక్క మ్యాచ్ ఆడడానికి. ఇంక ఈసారి అయితే ముద్రమిల్లు పోయింటే ఇంక వాళ్ళతో పట్టిపోయినాం అనమాట మ్యాచ్కి అయితే. ఇంకా అలా అయితే మమ్మల్ని అలో చేయలేదు, కానీ ఇంక ముద్రమిల్లు ఆడితే చూసినాం అనమాట. మొత్తంగా ఒక 6-7 మ్యాచ్లు అయితే ఆడినారు. ఇంకా అలా అక్కడ ఆడుకునే నేరకు మా గ్రౌండ్కి అయితే వచ్చినాం. వాలీబాల్ మ్యాచ్ స్టార్ట్ చేసినాం లేదా, అలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ స్కూల్ దగ్గరికి వచ్చి డిస్కషన్ అయితే పెట్టినా అనమాట. ఇంక మన వినయ్ అయితే ఫ్రీ ఫైర్ లో లీనం అయిపోయినాడు అనుకో. ఇంకా అలా వాలీబాల్ కొంచెంసేపు ఆడుకునేసి కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా అంగడి దగ్గరికి అయితే పోయినా అనమాట. ఇంకా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఒకటి చేసి మళ్ళీ ఆవులు పట్టుకురావాలంటే చెరువులకి అయితే వెళ్ళిపోయినా అనమాట, బాయ్ దగ్గర ఉన్న చెరువులకి. ఈసారి వర్షాలు లేకపోవడం వల్ల ఆవులకు మేతలు అయితే ఫుల్ కష్టం అయిపోయిందనే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా అలా ఇంటికి అయితే చేరుకునేసినాం ఆవులు పట్టుకునేసి. ఇంకా వాటి కుర్తులన్నీ ఎత్తి బయట పెట్టేసి ఇంకా అలా వాటికన్నీ కుర్తులు అయితే పెట్టేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నై పోవాలని చెప్పి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పి ఇంటికి ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. ఇంక ఇంట్లో ఈరోజు అయితే బిర్యానీ విత్ మటన్ అయితే చేసినారు. ఇంకా అలా అవన్నీ తినేసి పడుకుందామని చెప్పి మామూలు ఇంటికాడ పోతే ఇంక మచ్చగళ్ళు అయితే ద్వీనంగా కూర్చున్నాను అనమాట, చదువు అంతా కంప్లీట్ అయిపోయేసి. ఇంక సరే అని చెప్పి అలా మార్నింగ్ 5 o'clock బయలుదేరేసినాం. మాతో పాటు బాను వచ్చినాడు, ధనన్గానే వచ్చినాడు అనుకో. బాను అయితే డైట్ లో ఉండడం వల్ల గ్రీన్ టీ అయితే చెప్పేసినాడు. ఇంక మేమందరం అయితే నార్మల్ కాఫీ చెప్పుకున్నాం అనమాట మేము ముగ్గురికి. ఇంకా అలా మేమైతే కాఫీ తాగేసినాం. బాను అయితే ఇంకో గ్రీన్ టీ చెప్పుకునేసినాడు, ఒకటి సరిపోలేదు చిన్న గ్లాసులో ఇచ్చినాడు అని చెప్పేసి. ఇంకా అలా వాడు తాగేంత వరకు ఉండేసి ఇంక బయలుదేరేసినాం అనమాట కొత్త హైవేలో. ఇంకా అలా చెన్నైలోకి ఎంటర్ అయితే మనకి అక్కడ మన తెలుగులో హోటల్ ఒకటి ఉంటే ఇంకా అక్కడ టిఫిన్ తినేసి నేర్కు రూమ్కి అయితే వచ్చి రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినా. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్, ఫాలో ఒకటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.